ఏంటయ్యా, ఏమైంది? మీ దగ్గరకు వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది సార్. అనుకోకుండా కడుపులో రాడు గుచ్చుకుంది. ఎలాగైనా సరే స్టోరీ చెప్దామని వచ్చాను. ఎందుకు వచ్చావయ్యా? అట్నుంచి అంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. ప్రాణం కంటే సినిమానే ఎక్కువైందా నీకు? అవును సార్, ఎక్కువే. నాకు నా ప్రాణం కన్నా సినిమానే ఎక్కువ సార్. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఈ రోజు కోసమే సార్. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ నా లైఫ్లో రాదని వచ్చాను సార్. అవకాశం పోతే మళ్ళీ వస్తుంది, ప్రాణం పోతే రాదు కదయ్యా. నిజమే సార్, ప్రాణం పోతే మళ్ళీ రాదు. కానీ ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేశాను. ఎన్నో స్టోరీస్ రాసుకొని ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగాను. అందరూ వాడుకున్న వాళ్ళే కానీ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎన్నో అవమానాలు దిగమింగుకొని సినిమా తప్ప ఏ పని చేయడానికి మనసు రాక, కూటికి లేని స్థితిలో పస్తులుండి, ఇంట్లో వాళ్ళకి మొహం చెల్లక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ సచ్చి సాధించలేమని కష్టమైన నష్టమైన డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాను సార్. ఈ ప్రయత్నంలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం వచ్చింది. ఈ అవకాశం ముందు నా ప్రాణం చిన్నదనిపించింది, అందుకే వచ్చాను సార్. కడుపులో గాయం దాచి కొంచెం కూడా డౌట్ రాకుండా కథ చెప్పావయ్యా. సినిమా అంటే అంత పిచ్చేంటయ్యా నీకు? సినిమా చూస్తే ఆనందంగా ఉంటుంది, కానీ ఆ సినిమా తీస్తేనే అద్భుతంగా ఉంటుంది. ఆనందం ఎందులో అయినా దొరుకుతుంది, కానీ అద్భుతం మాత్రం ఒక్క సినిమాలోనే దొరుకుతుంది సార్. లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్.